హలో అండి. నమస్తే అండి. నిన్న విజయసాయి రెడ్డి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు, చాలా దారుణంగా మాట్లాడిన మాటలు కొన్ని చెప్తాను మీకు. జగన్ను లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. నిన్న సభలో జగన్ను లేపేస్తే ఎలా ఉంటుందని అన్నారు. చంద్రబాబు చరిత్ర అంతా నేర చరిత్రే. ఇది సాయిరెడ్డి గారు మాట్లాడిన తప్పుడు మాటలు. విజయసాయి రెడ్డి గారు, మీరు నేర చరిత్ర అనే దాన్ని మాట్లాడే ముందు కొన్ని విషయాల్లోకి వద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టాడు. ఎవరిది నేర చరిత్ర? ఎవరిది నేర చరిత్ర? రాజారెడ్డి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలుగాడుగా పనిచేసి ఆ తర్వాత కొన్ని కుటుంబాలని హతమార్చి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కుటుంబ చరిత్రే నేర చరిత్ర. రాజశేఖర రెడ్డి పైన ఎన్ని కేసులు లేవు? రాజశేఖర రెడ్డి ఇంతమందిని చేతికి మట్టి అంటకుండా హతమార్చి తన తండ్రి పైన దోసినటివన్నీ. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశాడు ఈ రోజు వరకు తెలీదా? ఈరోజు తన సొంత చిన్నానని గొడ్డల పోటుతో చంపితే నువ్వే కదా బయటకు వచ్చి గుండెపోటు అని చెప్పావు. నీది కూడా నేర చరిత్రలో భాగస్వామ్యమే కదా. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. పద్ధతి కాదు విజయసాయి రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. మీరు అంటున్నారు నేర చరిత్ర అని. ఆ మాటని అర్హత కూడా మీకు లేదు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీగా బతికారు. ఏ రోజు హత్య రాజకీయాలను వీటిని ప్రోత్సహించలేదు. ఎవరన్నా ఆ విధంగా పార్టీలో ఉన్నా కానీ వాళ్ళని కూడా హెచ్చరించి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి విజయసాయి రెడ్డి గారు. మీ పార్టీలో ఉండే వాళ్ళంతా రౌడీ నాయకులే కదా. ఈరోజు శ్రీకాకుళం కాడ నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు ప్రతి జిల్లాలో మీ పార్టీలో ఉండే వాళ్ళంతా నేర చరిత్ర నాయకులే కదా. ఈరోజు నువ్వు అంటూ ఉన్నావు ఆ మాట ఏ సందర్భంలో అనాల్సి వచ్చిందో నీకు తెలుసా? ఒకటి నీకు తెలుసా? కట్ చేసి ఫేక్ ఎడిటింగ్లు చేయొద్దండి. మీ బ్రతుకులే ఫేక్ బ్రతుకులు తెలుసు విజయసాయి రెడ్డి గారు. నువ్వు అంటూ ఉన్నావు ఈరోజు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు. అదేవిధంగా ఒక కష్టపడి చదువుకొని అత్యున్నత స్థాయికి వచ్చిన ఒక దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా చేసి చంపేసినప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది. అదేవిధంగా అనేక మంది దళిత కుటుంబాలని చంపేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఒక మిస్బా చనిపోయినప్పుడు, ఒక అబ్దుల్ సలాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు. రీసెంట్గా కడప దగ్గర ఒక చేనేత కుటుంబం చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ మిగిలిపోయింది. ఆ ఆడబిడ్డ ఎంత బాధపడి ఉంటుంది. అదేవిధంగా నువ్వు అంటూ ఉన్నావు నీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన వివేకానంద రెడ్డిని చంపేసినప్పుడు వాళ్ళ కూతురు ఎంత బాధపడుతూ ఉందో తెలుసా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని చంపితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా బాధపడతారో అర్థమవుతుంది అన్న విధంగా అన్నారు. అంటే నువ్వు నేర చరిత్రను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? అందరినీ చంపుకుంటూ ఎందుకు పోతావు? మారు అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సూచించడం జరిగింది. దీన్ని నీ చేతగానితనంతో మీరు ఎప్పుడు ఎదుటోళ్ళపైన బురద జల్లడమే కదా. అందుకని బురద జల్లడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు విజయసాయి రెడ్డి గారు. మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. రాజకీయాలు హుందాతనంగా చేయండి, గౌరవంగా చేయండి. సెకండరీ రాజకీయాలు చేయొద్దు. మీరు ఈ మాటలు అంటూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ విధంగా ఈ యాంగిల్లో మీరు అంటూ ఉన్నారంటే మాకేమనిపిస్తూ ఉందో తెలుసా విజయసాయి రెడ్డి గారు? ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అవినీతి కేసుల్లో పార్ట్నర్స్. ఆయన ఏమన్నైతే మీరు ఏటు అంటే అక్కడ ఏదో కొంచెం ఆస్తిలోనే ఎక్కడో ఒక దగ్గర మీరు అవినీతి అక్రమంగా చాలా సంపాదించారు. ఈరోజు అక్కడ ఏదైనా క్లాష్ వచ్చిందేమో, మీకేమన్నా ముఖ్యమంత్రి పదవి పైన ఆశ పుట్టిందేమో, అందుకని చెప్పి జగన్ ఏమన్నా మీరే చేసి ముఖ్యమంత్రి పదవి కోసం చూస్తున్నారు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా ఇదే కాబట్టి జరిగింది. ఆ తర్వాత జగన్ వచ్చి ఈ విధంగా ఇవన్నాడు. ఆ విధంగా మీరు కూడా జగన్ ఏమన్నా చేసి ఆ పదవి కోసం ఏమన్నా చూస్తున్నారేమో అని ప్రజల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేర చరిత్ర అంటే రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర నేర చరిత్ర. ఈరోజు కడపలో ఎంతమంది అమాయకులు బలి తీసుకొని ఈరోజు వాళ్ళ రాజకీయం చేస్తున్నారో తెలీదా మీకు? ఈరోజు రాష్ట్రంలో ఎంతోమందిని ఒక దమనకాండ జరిపించింది ఈ కుటుంబం, వాస్తవం కదా. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్లో మత కల్లోహాలు రెచ్చగొట్టి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి తండ్రి కాదా? అదేవిధంగా వాళ్ళ తాత రాజారెడ్డి అనేక మంది దళితుల్ని, బడుగు బలహీన వర్గాల్ని చంపి వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంపొందించుకుంది, వాస్తవం కాదా? ఈ విధంగా వాళ్ళది నేర చరిత్ర. ఇంకొకసారి ఇలాంటి మాట్లాడి జనాలు చూస్తూ ఊరుకోరు. మీది నేర చరిత్ర. మారండి, ఇక్కడైనా మారి ప్రజలకు క్షమాపణ చెప్పి నీతిగా మారండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఓకే అండి, మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. ధన్యవాదాలండి.